ఒక్క క్షణం మీ రోజులోంచి, మీ జీవితంలోంచి కేవలం ఒక్క క్షణం మీ చుట్టూ ఉన్న ఈ హడావిడి, మీ మనసులో మెదులుతున్న వేల ఆలోచనలు, మీ భుజాల మీద ఉన్న బరువు, వీటన్నింటినీ ఒక్క క్షణం పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు కేవలం ఈ మాటల మీద మాత్రమే మనసు పెట్టండి. ఎందుకంటే ఇది కేవలం వినేందుకు కాదు, ఇది మనతో మనం మాట్లాడుకునేందుకు, మన జీవితం గురించి, మన వాళ్ల గురించి, మనం వేస్తున్న అడుగుల గురించి ఓసారి లోతుగా ఆలోచించుకునేందుకు. మనలో చాలామందిమి నిజానికి దాదాపు అందరం రోజో ఒక పరుగు పందెంలో ఉన్నట్టే ఉంటాం. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి మళ్లీ కళ్ళు మూసే వరకు ఏదో ఒక పని, ఏదో ఒక లక్ష్యం, ఏదో ఒక ఆరాటం. కాని ఈ పరుగులో పడి అసలు మనం ఎందుకు పరిగెడుతున్నాం, ఎటువైపు పరిగెడుతున్నాం అనే స్పృహ ఒక్కోసారి కోల్పోతాం. ఒక్కసారి ఆగి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ కష్టమంతా ఎవరికోసం? ఈ తాపత్రయం దేనికోసం? మనం సంపాదిస్తున్న డబ్బు, మనం కడుతున్న ఇల్లు, మనం సమకూర్చుకుంటున్న వస్తువులు, ఇవన్నీ మన కుటుంబానికి నిజంగా ఏమిస్తున్నాయి? కేవలం ఒక సౌకర్యాన్నా, లేక తరతరాలకి సరిపడా భద్రతనిస్తున్నాయా, వాళ్ల భవిష్యత్తుకు ధైర్యాన్నిస్తున్నాయా, లేక మనమేదో చేస్తున్నామనే ఒక భ్రమలో బ్రతికేస్తున్నామా? ఈ ప్రశ్న మన గుండెల్లోంచి రావాల్సిన ప్రశ్న. ఈ 4 పదాలు చాలు. మన ప్రపంచం మొత్తం ఈ 4 పదాల్లోనే ఇమిడి ఉంది. మన జీవితం అనే భవనానికి ఇవే 4 మూల స్తంభాలు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మన బాధ్యత అంటే కేవలం వాళ్ల కడుపు నింపడమో, వాళ్ళకి బట్టలు కొనివ్వడమో కాదు. అది బాధ్యతలో మొదటి మెట్టు మాత్రమే. అసలైన బాధ్యత ఏంటంటే వాళ్ల కళ్లల్లో భయం లేని ఒక భవిష్యత్తును చూడగలగడం. రేపు ఎలాంటి కష్టం ఎదురైనా సరే మేమున్నామోని తట్టుకుని నిలబడగలిగేంత ధైర్యంగా వాళ్ళకివ్వడం. రేపు ఈ లోకంలో మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎవరిమీద ఆధారపడకుండా తలెత్తుకుని ఆత్మగౌరవంతో బ్రతకగలిగే ఒక బలమైన పునాదిని మనం ఈరోజే వేయడం. ఆ భవిష్యత్తు గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ పునాదిని ఎలా బలంగా కట్టుకోవాలో తెలుసుకునే ప్రయత్నమే ఇది. ఇది కేవలం ఒక జాబితా కాదు. ఇది మన జీవితాన్ని మనం అర్థం చేసుకుని దాన్ని మరింత ఉన్నతంగా మలుచుకోవటానికి మనం కలిసి చేయబోతున్న ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం ఒక్కో అడుగు నెమ్మదిగా వేస్తూ మన జీవితాన్ని ఎలా పటిష్టం చేసుకోవాలో, మన కుటుంబానికి నిజమైన భద్రత అంటే ఏంటో దాన్ని ఎలా అందించాలో చూద్దాం. సరే, ఇక ఈ ఆలోచనా ప్రయాణంలోకి మనస్ఫూర్తిగా అడుగుపెడదాం. మన కష్టానికి, మన సంపాదనకి, మన త్యాగాలకి, వీటన్నిటికీ ఒక అర్థముందంటే అది మన కుటుంబం వల్లే. అందుకే మన ప్రయాణాన్ని మన కుటుంబం దగ్గరనుంచే ప్రారంభిద్దాం. మన గుండె లోటుల్లోంచి వచ్చే ఒక ప్రశ్నతోనే మొదలుపెట్టదాం. భద్రత. ఈ మాట వినగానే మన బుర్రలోకి ఏమొస్తుంది? ఒక మంచి ఇల్లు, బ్యాంకులో కొంచెం డబ్బు, పిల్లలకి మంచి చదువు. ఇవే కదా? అవును, ఇవన్నీ అవసరమే, కాదనట్లేదు. కాని నిజమైన భద్రత అంటే కేవలం ఇవి మాత్రమేనా? కాదు, అది వీటన్నింటినీ మించింది. నిజమైన భద్రత అంటే రాత్రి పడుకున్నప్పుడు రేపటి గురించి గుండెల్లో ఏ ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలగడం. పిల్లల పైచదువుల గురించి, వాళ్ల పెళ్లిళ్ల గురించి, లేదా వాళ్ల భవిష్యత్తు గురించి భయం లేని ఒక ధైర్యం మనలో ఉండటం. దేవుడు కలలో కూడా చూపించకూడదుగాని అనుకోని కష్టమేదైనా మన ఇంటి తలుపు తడితే ఏం పర్లేదు, నేనున్నాను, మనం కలిసి నిలబడగలం అని కుటుంబానికి భరోసా ఇవ్వగలిగేంత స్థైర్యం. అదే నిజమైన భద్రత. ఆ మానసిక ప్రశాంతతే మనకు అసలైన సంపద. ఒక్కోసారి రాత్రిపూట అందరూ నిద్రపోయాక మనకు మాత్రమే మన కుటుంబం గురించి మనసులో ఏదో తెలియని ఆందోళన, ఒక చిన్న భయం కలుగుతుంది. అది మన బలహీనత అని అస్సలనుకోవద్దు. దయచేసి అలా అనుకోవద్దు. అది స్వచ్ఛమైన ప్రేమకు, బాధ్యతకు నిలువెత్తు నిదర్శనం. ఆ ఆందోళనే మనల్నింకా ఎక్కువ పనిచేయిస్తుంది. ఆ ఆందోళనే మనల్ని మరింత జాగ్రత్తగా అడుగులు వేయిస్తుంది. దాన్ని చూసి మనం భయపడకూడదు. దాన్ని ఒక అవకాశంగా, ఒక పిలుపుగా తీసుకోవాలి. మన కుటుంబానికి ఒక మంచి భవిష్యత్తు నిర్మించడానికి మన అంతరాత్మ మనకిస్తున్న ఒక హెచ్చరిక, ఒక ప్రేరణ అదే. కుటుంబం మీద ప్రేమ, బాధ్యత ఉండడం అనేది మొదటి అడుగు. కాని ఆ ప్రేమను చేతల్లో చూపించడానికి, ఆ బాధ్యతను చివరి వరకు మోయడానికి కావలసింది అంతర్గత బలం. ఆ బలం కండరాల్లోంచి రాదు, మనసులోంచి వస్తోంది. ఇప్పుడు మనం ఆ బలం గురించి, ఆ మానసిక స్థైర్యం గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. బలమైన వ్యక్తి అంటే ఎవరు? గట్టిగా అరవగలిగేవాడా? ఎదుటివాళ్లని మాటలతో అణచివేయగలిగేవాడా? కాదు. నిజమైన బలమంటే మన భావోద్వేగాలను మన అదుపులో ఉంచుకుని మన బాధ్యతకు కట్టుబడి ఉండటం. చూడండి, కోపమొచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఆవేశం కట్టలు తెంచుకుంటున్నప్పుడు ఆ క్షణానికి ఎలా అనిపిస్తే అలా ప్రవర్తించటం చాలా తేలిక. కాని ఆ క్షణికావేశం వల్ల
మన కుటుంబానికి, మన భవిష్యత్తుకు ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించి మనల్ని మనం నిగ్రహించుకోగలగడమే నిజమైన బలం. మన జీవితమనే పడవను భావోద్వేగాలనే గాలివాన నడపకూడదు. బాధ్యత అనే చుక్కాని దానికి దారి చూపించాలి. ఈ రెండింటి మధ్య తేడాను ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. భావోద్వేగంతో ఆలోచించే వ్యక్తి చేతిలో కొంచెం డబ్బు కనబడగానే మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఫోన్ కొనాలనిపిస్తే వెంటనే కొనేస్తాడు. ఆ క్షణంలో వచ్చే ఆనందం, ఆ దర్పం అతనికి ముఖ్యం. అదే బాధ్యతతో ఆలోచించే వ్యక్తి ఏం చేస్తాడు? అదే డబ్బుతో పిల్లల చదువు కోసం ఒక పొదుపు పథకంలో పెడతాడు. ఎందుకంటే అతనికి తక్షణ సుఖం కన్నా కుటుంబం యొక్క దీర్ఘకాలిక భద్రత ముఖ్యం. భావోద్వేగంతో ఆలోచించే వ్యక్తి కష్టమైన పని ఏదైనా ఉంటే దాన్ని వాయిదా వేస్తాడు. కాని బాధ్యతగల వ్యక్తి ఆ పనిని ఇప్పుడే పూర్తి చేస్తే భవిష్యత్తులో ఎంత మేలు జరుగుతుందో ఆలోచించి ఎంత కష్టమైనా సరే దాన్ని ఎదుర్కొంటాడు. మన ప్రతి నిర్ణయం వెనుక ఈ రెండు శక్తులు పోరాడుతూనే ఉంటాయి. మనం దేనికి విలువిస్తామనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సరే, మనకు కుటుంబం మీద ప్రేమ ఉంది, బాధ్యత ఉంది, మానసిక బలం కూడా ఉంది. కాని ఇవి మాత్రమే సరిపోతాయా? సరిపోవు. వీటన్నింటికి సరైన జ్ఞానం, స్పష్టమైన ఆలోచనా విధానమనే వెలుగు తోడవాలి. ఆ వెలుగు లేకపోతే మన ప్రయాణమంతా చీకట్లో చేసినట్టే ఉంటుంది. మనం తెలియకుండానే ఎన్నో ఖరీదైన తప్పులు చేసే ప్రమాదముంది. మనలో చాలామంది జీవితంలో ఏదైనా నష్టమొస్తే ఏమంటాం? అయ్యో, నా టైం బాగోలేదు, నా దురదృష్టం ఇలా ఉంది అని మనల్ని మనం తిట్టుకుంటాం. కాని ఒక్కసారి నిజాయితీగా ఆలోచిస్తే మన జీవితంలో జరిగే 90% నష్టాలకు కారణం దురదృష్టం కాదు, మనకు తెలియకపోవడం. సరైన అవగాహన లేకుండా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం, ఆరోగ్యం గురించి సరైన జ్ఞానం లేకపోవడం, బంధాల విలువ తెలుసుకోకపోవడం, ఇవే మన జీవితంలో మనం ఎదుర్కొనే అతి పెద్ద ప్రమాదాలు. అందుకే జ్ఞానాన్ని సంపాదించడమంటే మన కుటుంబం చుట్టూ ఒక రక్షణ కవచాన్ని నిర్మించుకోవడం లాంటిది. తెలియని శత్రువుతో మనం పోరాడలేం. జ్ఞానం మనకు ఆ శత్రువెవరో చూపిస్తుంది, దాన్నుండి ఎలా తప్పించుకోవాలో కూడా నేర్పిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, తెలియకపోవడం వల్ల మనం ఎంత నష్టపోతామో. ఒక మంచి పెట్టుబడి అవకాశం మన కళ్లముందే ఉంటుంది, కాని దాని గురించి మనకు తెలియకపోవడం వల్ల దాన్ని వదిలేస్తాం. ఎవరో స్నేహితుడు చెప్పాడని ఏమాత్రం లోతుగా ఆలోచించకుండా ఎక్కడో డబ్బు పెట్టి చేతులు కాల్చుకుంటాం. మన సమయాన్ని, మన శక్తిని, మన యవ్వనాన్ని సరైన దిశలో పెట్టలేక వృధా చేసుకుంటాం. వీటన్నింటికన్నా ముఖ్యమైన నష్టమేంటో తెలుసా? మనం ఏదీ నేర్చుకోకపోతే రేపు మన పిల్లలకు ఏం నేర్పిస్తాం? వాళ్ల భవిష్యత్తు కూడా గాలివాటంలా ఏదో అవకాశం మీద, అదృష్టం మీద ఆధారపడి సాగుతుంది. అది కాదు కదా మనకు కావాల్సింది. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో, మన సరైన ఎంపికలో ఉండాలి. దానికి ఆధారం జ్ఞానమే. ఇప్పటిదాకా మనం బాధ్యత, బలం, జ్ఞానం లాంటి మానసిక, తాత్విక పునాదుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ పునాదుల మీద పటిష్టమైన భవనాన్ని ఎలా నిర్మించాలో చూద్దాం. ఆ భవనానికి అత్యంత ముఖ్యమైన స్తంభం ఆర్థిక వివేకం. ఇప్పుడు మనం కుటుంబ భద్రతకు అత్యంత కీలకమైన డబ్బు విషయాల్లోకి కొంచెం లోతుగా వెళ్దాం. నిష్క్రియ ఆదాయం. ఈ మాట ఈ మధ్య తరచుగా వింటున్నాం. దీని అసలు అర్థమేంటంటే, క్రియ లేకుండా అంటే మనం ప్రతిరోజూ చురుగ్గా పనిచేయకపోయినా మనకొచ్చే ఆదాయం. మనం నిద్రపోతున్నా, మనం ఊరెళ్ళినా కూడా మన బ్యాంకు ఖాతాలోకి డబ్బు వస్తూ ఉండాలి. అయితే ఇక్కడ చాలామంది పొరబడతారు. దీన్ని ఏమీ చేయకుండా డబ్బు రావడం అని తప్పుగా అనుకుంటారు. అది నిజం కాదు. దీనికోసం మొదట్లో మనం చాలా కష్టపడాలి. ఒక వ్యవస్థను నిర్మించాలి. సరిగ్గా చెప్పాలంటే ఒక మామిడి చెట్టును నాటినట్టు. మొదట్లో దానికి రోజూ నీళ్లు పోయాలి, ఎరువు వెయ్యాలి, కంచె వేసి కాపాడాలి. ఆ శ్రమ అంతా ఉంటుంది. కాని ఒక్కసారి ఆ చెట్టు పెరిగి పెద్దయ్యాక అది ప్రతి ఏటా మన ప్రమేయం లేకుండానే మనకు ఫలాలనిస్తూ ఉంటుంది. నిష్క్రియ ఆదాయం కూడా అలాంటిదే. మొదట శ్రమ, ఆ తర్వాతే ఫలం. ఈ మాటని మనస్సులో బలంగా ముద్రించుకోవాలి. మనలో 95% మంది జీవితాంతం డబ్బు కోసమే పనిచేస్తాం. అంటే మన సమయాన్ని, మన శక్తిని అమ్మి డబ్బు సంపాదిస్తాం. కాని నిజమైన ఆర్థిక స్వేచ్ఛ, భద్రత ఎప్పుడొస్తుందంటే మనం సంపాదించిన డబ్బు మనకోసం పనిచేయడం మొదలుపెట్టినప్పుడు. అంటే మన డబ్బు మనకొక సైనికుడిలా మారి అది మనకోసం మరింత డబ్బును సంపాదించి తీసుకురావాలి. మనమొక స్థాయికొచ్చాక మన సంపాదనలో ఎక్కువ భాగం మన శ్రమ నుండి కాకుండా మన ఆస్తుల నుండి రావాలి. అదే నిజమైన భద్రతకు దారి. ఒకే కాలుమీద ఎక్కువసేపు నిలబడలేం, అది ప్రమాదం. అలాగే ఒకే ఆదాయం మీద ఆధారపడటం కూడా అంతే ప్రమాదకరం. రేపు మనం చేస్తున్న ఉద్యోగం పోతే, మనం నడుపుతున్న వ్యాపారం దెబ్బతింటే కుటుంబం పరిస్థితేంటి?
అందుకే తెలివైన వాళ్లెప్పుడూ ఒకే ఆదాయ మార్గాన్ని నమ్ముకోరు. 2, 3, 4 ఇలా వీలైనన్ని ఎక్కువ ఆదాయ మార్గాలను నిర్మించుకోవాలి. ఒక నది ఎండిపోయినా మరో నది మన జీవితమనే పొలానికి నీరందిస్తూనే ఉండాలి. ఈ ఆలోచనే మనకు ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆచరణలో ఒక ఉదాహరణ చూద్దాం. మన దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయనుకుందాం. దాన్ని నిష్క్రియ ఆదాయం కోసం పెట్టుబడిగా పెట్టాలి. చాలామంది ఏం చేస్తారు? వాళ్లకి బాగా తెలిసిన, అలవాటైన అపార్ట్మెంట్ కొంటారు. దానిమీద నెలకు సుమారుగా ఓ 25,000 అద్దొస్తుంది. మరికొందరు సొంత ఇల్లు కొంటారు. దానిమీద 13,000 కన్నా ఎక్కువ రాదు. కాని అదే ₹1 కోటి ఒక మంచి వాణిజ్య ఆస్తి అంటే ఒక షాప్ మీద పెడితే నెలకు 40,000 నుండి 50,000 వరకు అద్దొస్తుంది. ఇక్కడ అంకెలు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాయి. మన లక్ష్యం నెలవారీ ఆదాయం అయినప్పుడు మనం ఎక్కడెక్కువ వస్తుందో అక్కడే పెట్టుబడి పెట్టాలి. కేవలం మనకు అలవాటందని, అందరూ అదే చేస్తున్నారని భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకూడదు. లెక్కలేం చెప్తున్నాయో వినాలి. వాణిజ్య ఆస్తి మీద అద్దె ఎక్కువ వస్తుందని? సరే, కానీ అది స్థిరంగా ఉంటుందా? అద్దెకు ఉండే వ్యాపారులు ఎందుకు అంత తేలిగ్గా ఖాళీ చేయరు? దీని వెనుక ఉన్న అసలు కారణాలు మనం లోతుగా అర్థం చేసుకోవాలి. ఇది మన పెట్టుబడి నిర్ణయాలను ప్రభావితం చేసే చాలా ముఖ్యమైన అంశం. చూడండి, ఒక ఇంట్లో అద్దెకుండే వ్యక్తి పక్క వీధిలో ₹1,000 అద్దె తక్కువ దొరికితే పెద్దగా ఆలోచించకుండా మారిపోతాడు. అతనికి పోయేదేమీ లేదు. కాని ఒక షాపు నడిపే వ్యాపారి అలా మారలేడు. ఎందుకంటే అతను ఆ షాపు ఇంటీరియర్స్, ఫర్నిచర్ కోసం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఉంటాడు. ఆ చిరునామా అతని వ్యాపారానికి ఒక గుర్తింపుగా, ఒక బ్రాండ్గా మారిపోతుంది. కస్టమర్లు ఆ ప్రదేశానికి అలవాటుపడి ఉంటారు. ఇప్పుడతను షాపు మారితే అతని వ్యాపారం మొత్తం దెబ్బతింటుంది. అందుకే వ్యాపారులు అంత తేలిగ్గా ఖాళీ చెయ్యరు. 5 ఏళ్లు 10 ఏళ్ల పాటు ఒకే చోట ఉంటారు. ఇది మన ఆదాయానికి గొప్ప స్థిరత్వాన్నిస్తుంది. రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు, నిష్క్రియ ఆదాయాన్ని సంపాదించడానికి ఇంకా చాలా మార్గాలున్నాయి. ఉదాహరణకి బీమా కంపెనీలలో యాన్యుటీ ప్లాన్లు ఉంటాయి. ఒకేసారి మనం పెద్ద మొత్తం కడితే వాళ్ళు జీవితాంతం ప్రతి నెలా పెన్షన్లాగా ఇస్తారు. అలాగే మ్యూచువల్ ఫండ్లలో సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అనుకుంటుంది. దాని ద్వారా కూడా నెల నెల డబ్బు తీసుకోవచ్చు. కాని దీనికి మార్కెట్ ఒడుదుడుకుల ప్రభావం ఉంటుంది. అంత పెద్ద పెట్టుబడులు లేకపోయినా చిన్న చిన్న తెలివైన ఆలోచనతో కూడా ఆదాయాన్ని సృష్టించవచ్చు. ఉదాహరణకు వారానికొకసారి జరిగే సంతలో కూరగాయలు అమ్మేవాళ్లకి కొన్ని లైట్లు కొని అద్దెకివ్వడంలాంటివి. ఆలోచన, జ్ఞానముంటే మార్గాలవే కనిపిస్తాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో అత్యంత కీలకమైన విషయముంది. అదే ద్రవ్యోల్బణం. అంటే కాలంతో పాటు వస్తువుల ధరలు పెరుగుతాయి. 20 ఏళ్ల క్రితం ₹100కున్న విలువ ఈరోజు ఉందా? లేదు. ఈరోజు మనకు నెలకు ₹50,000 ఆదాయం సరిపోవచ్చు. కాని 10 ఏళ్ల తర్వాత అదే 50,000 సరిపోదు. కాబట్టి మనం నిర్మించుకునే ఆదాయ మార్గాలు కూడా కాలంతో పాటు పెరిగేవిగా ఉండాలి. రియల్ ఎస్టేట్ అద్దె ప్రతి ఏటా పెరుగుతుంది. అలాగే మన పెట్టుబడులు కూడా పెరిగేలా చూసుకోవాలి. స్థిరంగా అంతే మొత్తం వచ్చే ఆదాయం కాలక్రమేణా దాని విలువను కోల్పోతుంది. సరే, మనం ఆర్థికంగా బలపడ్డాం. మన కుటుంబానికి భద్రతను నిర్మించాం. ఇక్కడితో మన బాధ్యత అయిపోయిందా? లేదు. మన ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మలుపు. మన నుండి, మన కుటుంబం నుండి, మన చుట్టూ ఉన్న సమాజం వైపు దృష్టి సారించడం. ఎందుకంటే నిజమైన సంపద పోగేసుకోవడంలో కాదు, పంచడంలోనే ఉంది. చాలామంది జీవితంలో చేసే అతిపెద్ద తప్పు ఇక్కడే ఉంది. వాళ్లు ఆస్తుల విషయంలో చాలా భావోద్వేగంతో ఉంటారు. ఇది మా తాతల నాటి ఇల్లు, దీనితో మాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి, అమ్మలేను అంటారు. దానివల్ల నష్టం వస్తున్నా సరే. కాని మనుషుల విషయంలో చాలా వ్యాపారపరంగా ఆలోచిస్తారు. ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే దీనివల్ల నాకు లాభమేంటి అని లెక్కలు వేసుకుంటారు. ఇది పూర్తిగా తప్పు. మనం దీన్ని తల క్రిందులుగా మార్చుకోవాలి. ఆస్తులను వ్యాపారపరంగా, లాభనష్టాల బేరీజుతో, అంకెలతో చూడాలి. మనుష్యులను ప్రేమతో, కరుణతో, భావోద్వేగంతో చూడాలి. ఈ ఒక్క మార్పు మన జీవితాన్ని, మన వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. సహాయం చెయ్యడమంటే మన దగ్గర ఉన్న డబ్బులో కొంత తీసి ఇవ్వడం మాత్రమే కాదు. అది ఒక రకమైన సహాయమే, కాదనలేం. కాని అంతకు మించినవి ఎన్నో ఉన్నాయి. మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచడం ఒక గొప్ప సహాయం. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి నేనున్నాను అంటూ భుజంతట్టి ధైర్యం చెప్పడం ఒక గొప్ప సహాయం. దారి తెలియక తడిబడుతున్న ఒక యువకుడికి సరైన మార్గం చూపించడం ఒక గొప్ప సహాయం. మన ఎదుగుదల మన ఒక్కరితోనే ఆగిపోకూడదు. మనం వెలిగించుకున్న దీపంతో మరో 10 దీపాలను వెలిగించగలగాలి. మంచి ఆలోచనలు, గొప్ప ప్రణాళికలుంటే సరిపోదు. వాటిని ఆచరణలో పెట్టడానికి కావాల్సింది
క్రమశిక్షణ. మన వ్యక్తిగత అలవాట్లే మన భవిష్యత్తును నిర్మించే ఇటుకలు. ఆ ఇటుకలు ఎంత బలంగా ఉంటే మన జీవితమనే భవనం అంత పటిష్టంగా ఉంటుంది. జీవితంలో పెద్ద పెద్ద మార్పులు ఒక్క రోజులోనో ఒక్క నెలలోనో వచ్చేయో. అవి చిన్న చిన్న అలవాట్ల యొక్క దీర్ఘకాలిక ఫలితమే. రోజూ ఒక అరగంట పుస్తకం చదవడం, రోజూ 100 రూపాయలు పొదుపు చేయడం, రోజూ వ్యాయామం చేయడం, ఇవి చూడ్డానికి చాలా చిన్న పనుల్లాగే అనిపిస్తాయి. కాని సంవత్సరాల తరబడి వీటిని క్రమం తప్పకుండా కొనసాగిస్తే అవి మన ఆరోగ్యాన్ని, మన ఆర్థిక స్థితిని, మన జ్ఞానాన్ని ఎంతగా మారుస్తాయో మనం ఊహించలేం. ఈరోజు మనం వేసే ఈ చిన్న అడుగే 10 ఏళ్ల తర్వాత మన గమ్యానికి పునాది అవుతుంది. మనం మన పిల్లలకు ఎన్ని నీతులు చెప్పినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా వాళ్ళు వాటిని అంతగా పట్టించుకోరు. వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు. మనం కష్టాన్నెలా ఎదుర్కొంటామో, డబ్బుని ఎలా నిర్వహిస్తామో, ఇతరులతో ఎలా మాట్లాడతామో ప్రతిదీ వాళ్ళు నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉంటారు. మనం వాళ్లకివ్వగల అతిపెద్ద ఆస్తి డబ్బు కాదు, ఆస్తులు కాదు, ఒక ఆదర్శవంతమైన జీవితం. మన జీవితమే వాళ్లకొక తెరిచిన పాఠ్యపుస్తకం కావాలి. మనం ఎలా బ్రతికామో చూసే వాళ్ళు ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. ఇప్పటిదాకా మనం చర్చించుకున్న అంశాలన్నింటినీ అంటే కుటుంబం, బలం, జ్ఞానం, సంపద, సమాజం, క్రమశిక్షణ వీటన్నిటినీ వేర్వేరుగా కాకుండా ఒక సంపూర్ణ జీవిత తత్వంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఈ చిత్రం చూడండి. మన జీవితంలోని ఈ అంశాలు వేర్వేరు ముక్కలు కాదు. ఇవన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. ఒక గడియారంలోని చక్రాల లాంటివి. ఒక చక్రం సరిగ్గా తిరగపోతే మిగతావన్నీ ఆగిపోతాయి. ఇవన్నీ కలిస్తేనే ఒక సంపూర్ణమైన, బలమైన, అర్థవంతమైన జీవితం సాధ్యమవుతుంది. వీటి మధ్య ఉన్న విడదీయరాని సంబంధాన్ని గమనించండి. మనం ఆర్థికంగా బలంగా ఉంటేనే మన కుటుంబానికి సంపూర్ణ భద్రత ఇవ్వగలం. మనలో క్రమశిక్షణ ఉంటేనే సంపదను సృష్టించగలం, జ్ఞానాన్ని సంపాదించగలం. మన కుటుంబం బలంగా, ఆనందంగా ఉంటేనే మనం సమాజానికి మంచి చేయగలం. చూశారా, ఒకటి లేకుండా మరొకటి లేదు. ఈ అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగినప్పుడే మన జీవితం ఒక ప్రవాహంలా, ఒక సంగీతంలా అర్థవంతంగా మారుతుంది. ఈ సుదీర్ఘ సంభాషణ ముగింపుకు వస్తున్నాం. ఇదొక ఆదేశం కాదు, ఒక సలహా కాదు. ఇది బలవంతంగా ఎవరిమీద రుద్దే అభిప్రాయం అంతకన్నా కాదు. కేవలం మనస్సులో నిలుపుకోవలసిన ఒక ఆలోచన, మనతో మనం చేసుకోవలసిన ఒక సంభాషణ. ఇప్పటివరకు మనం పంచుకున్న ఈ మాటలు విన్న తర్వాత ఇందులో ఉన్న విలువలు, ఇందులో ఉన్న ఆలోచనలు మన కుటుంబ భవిష్యత్తుకు ఒక కొత్త దారిని చూపించగలవని, ఒక భరోసానివ్వగలవని మనసుకు అనిపిస్తే, జీవితమనే ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒక్కోసారి మనం అలసిపోతాం, దారి తప్పుతాం, మన బాధ్యతలను మర్చిపోతాం. అలాంటి సమయంలో ఈ సూత్రాలను, ఈ విలువలను మళ్లీ మళ్లీ గుర్తుచేసే ఒక తోడు, ఒక స్నేహితుడవసరం అనిపిస్తే, ఈ సంభాషణను ఇక్కడితో ఆపాలా, లేక ఈ ఆలోచన ప్రయాణంలో మాతో కలిసి ముందుకు నడవాలా అనే నిర్ణయం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ఆ ఎంపిక ఎల్లప్పుడూ మీదే. మీ సమయానికి, మీ ఆలోచనకు మా ధన్యవాదాలు.